బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడి నుంచి రాత్రి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్ కు బయలుదేరారు. అక్కడ 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానం పరిచయం చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటనకు బయలుదేరింది. ఇక సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇక చివరి రోజున సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్ సిఇఓ ప్రదీప్ తో బిస్వాన్, డిబిఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డిబిఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండి చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండి పెంగ్ వి టాన్, మెయిన్ హార్ట్ గ్రూప్ సిఇఓ ఒమర్ షాజాస్తో చర్చలు జరిపి హైదరాబాద్లో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు. ఇక సింగపూర్లో 3 రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది. ఆశించిన పెట్టుబడులు, ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవడం కీలక పరిణామం. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలి మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. ఇక 3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. ఇక హైదరాబాద్ లో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది.